నేను ఒక ఫుల్ లెంత్ వీడియో బాడీ లాంగ్వేజ్ మీద చేస్తున్నానండి. ఆల్రెడీ నేను చెప్పాను షార్ట్‌లో అదేంటంటే చిన్నప్పుడు పిల్లల బిహేవియర్ అంతా ఒకే విధంగా ఉంటది. వాడి బాడీ స్ట్రక్చర్‌ని బట్టి వాళ్ళ నడక అదంతా ఉంటుందండి. అది నడక అనేది సపోజ్ మనం నేర్చుకోవాలి, క్యాట్ వాక్ చేయాలి. అదొక సిస్టమాటిక్ వాక్ అండి. అందుకని రోజు మనం క్యాట్ వాక్ చేసుకొని బయటికెళ్ళలేం గదా! రోజు క్యాట్ వాక్ చేసుకుంటూ ఆఫీస్‌కెళ్ళగలమా? అలా కుదరదు. ఇక్కడ మన యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది. అది కేవలం ఫర్ ది పర్పస్ ఆఫ్ స్టేజ్ అంతే. దాన్ని అంతకన్నా మనం మార్చలేం. దానికోసం ఎంతో మంది ప్రొఫెషనల్స్ మనల్ని ట్రై చేస్తారు. కానీ అది మనం యాటిట్యూడ్ కింద తీసుకోకూడదు. ఇది మన బాడీ లాంగ్వేజ్ కింద తీసుకోకూడదు. మన బాడీ లాంగ్వేజ్ కింద తీసుకోవాల్సిందంటే రెగ్యులర్‌గా మనం చేసేటటువంటి పనుల్లో మన బిహేవియర్ ఎలా ఉంది? మన హావభావాలు ఎలా ఉన్నాయి? లేదు మన ఫేస్ కవళికలు ఎలా ఉన్నాయి? మనం బాడీ మూవ్‌మెంట్ ఎలా చేస్తున్నాము? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి. దీనికి అందరికీ కూడా ఫెయిర్ లాంగ్వేజ్ కావాలి అంటే మీరు ఎప్పుడైనా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు మనసులో అనుకున్నది బుర్రలో ఉన్నది ఆలోచన ఒకటే అయినప్పుడు కంపల్సరీ బాడీ లాంగ్వేజ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఎందుకంటే ఇవి 2 ఒకటైనప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఏ సైకాలజిస్ట్ దగ్గరికైనా వెళ్ళండి. ఏవైనా చెప్పండి. ఈ 2 ఒకటి అయినప్పుడు డెఫినిట్‌గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ నేను మనసుని, బుద్ధిని రెండిటిని పోల్చాను. ఎందుకో తెలుసా అండి? చాలా వరకు మన మనసు మనకు మంచి చెప్తుంది. మీరు గమనించండి ఎప్పుడైనా సరే. సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. మనం మంచి చేస్తున్నప్పుడు తను నెగెటివ్‌గా 1 ఆర్ 2 చెప్పడానికి ట్రై చేస్తది. మనలో కాన్ఫిడెన్స్‌తో దాన్ని ఓవర్‌కమ్ చేశాము అంటే అది మానేస్తుంది చెప్పటం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ చెప్పేటప్పుడు సిక్స్త్ సెన్స్ ఉండదు. జాగ్రత్త చెప్తూ ఉంటది మనకి. ఇది కాదు అది. కానీ ఒక టైంలో మనం దాన్ని ఓవర్‌కమ్ చేయగలుగుతాం. మన కాన్ఫిడెన్స్ అన్నమాట. అదే కాన్ఫిడెన్స్. మనం ఓవర్‌కమ్ చేసేదే మనలో ఉన్న కాన్ఫిడెన్స్. మనలో ఉన్నటువంటి బుద్ధి. దాన్ని మనం ఎలా చెప్తామంటే మార్చి మనం అలాగే వెళ్ళి అది కరెక్ట్ అనుకున్నప్పుడు చేసేస్తాం. లేదు ఇంకొకటి ఉంది దీంట్లో అండి. మనసు చెప్తది. మనకి ఎప్పుడైతే మన బుద్ధి మారిపోతూ ఉంటదండి. ఇది కాదు, ఇదైతే మనకి నష్టం వస్తుంది, ఇదైతే మనం నష్టం చేస్తూ ఉంటాం, ఇదైతే మనం ఇక్కడ నష్టపోతాం అని చెప్తా ఉంటదనమాట. ఇలా కాదు, ఈ బుద్ధి మనలో బెనిఫిట్ ఇక్కడ ఉంటుంది, మనకు స్వార్థం ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు కూడా బుద్ధేనండి స్వార్థాన్ని చూపించేది. బుద్ధిలోనే స్వార్థము, అసూయ, ద్వేషము అన్నీ ఉంటాయి. ఇది మనల్ని డైవర్ట్ చేసేస్తూ ఉంటుంది అనమాట. డైవర్ట్ చేసి రెండింటిని ఒకటి చేయదు, మారిపోతుంది. మన ఆలోచన మారిపోతుంది, మన బుద్ధి మారిపోతుంది. కాబట్టి డెఫినెట్గా మన బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండదు. కానీ ఎప్పుడైతే మనం ఒక నమ్మకాన్ని చాలా నమ్మకంగా అంటే కాన్ఫిడెంట్గా చాలా బిలీవ్ చేసి మనం కనుక చెప్పగలితే నొక్కి నొక్కి ఇట్ విల్ బికమ్ అది మన బాడీ లాంగ్వేజ్ చాలా పర్ఫెక్ట్గా ఉంచుతుంది. అంటే దీని అంతటికీ కారణం పైన నడిచే నడకో వేసుకునే డ్రెస్సు కాదండి. అదంతా ఓన్లీ ఫ్యూ మినిట్స్. ఏ డ్రెస్ అయినా కానీ మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని, మనసుని నిజాయితీగా తీసుకొచ్చే ఒక మాటే మన యాటిట్యూడ్ అవ్వాలి. మన బాడీ లాంగ్వేజ్ అవుతుంది కూడా. నిజాయితీగా చెప్పే ఒక మాటే మన బాడీ లాంగ్వేజ్ అవుతుంది. మరి లేకపోతే అండి సినిమా హీరోలు, హీరోయిన్లు ఉంటారు, అన్ని టేక్స్ ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? వాళ్ళ యాటిట్యూడ్ అదే అయినప్పుడు అన్ని టేక్స్ ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు జీరోలా ఉండలేరు కదా. కానీ వాళ్ళు జీరోలా అవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. వాళ్ళ ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్ పక్కన పెట్టడానికి విల్ టేక్ సమ్ టైం. అండ్ ఈ క్యారెక్టర్లో ఎంటర్ అవడానికి ఆ సమయాన్ని తీసుకొని అన్ని టేక్స్ దెన్ దే విల్ ఎంటర్ ఇన్ టు ది క్యారెక్టర్. కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అది వాళ్ళ సొంతది కాదండి. అదైతే వాళ్ళ పుష్పాలో ఉంది, ఒక భుజం లేపుతూ ఉంటారు, అది ఒక సొంతది కాదు అతని బాడీ లాంగ్వేజ్. అది తను అక్కడ ఆ పుష్ప అనే క్యారెక్టర్ కోసం అడాప్ట్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్. చాలా టెంపరీ. వాళ్ళు జీరోకి వెళ్ళాలి. ఆల్వేస్ వాళ్ళు దాన్ని జీరోకి తీసుకెళ్ళాలి యాటిట్యూడ్ని. మళ్ళీ ఆ సెపరేట్ క్యారెక్టర్లోకి ఎంటర్ అవ్వాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అందుకనేనండి అన్ని సినిమాలు టైం తీసుకోవడం, అంత రిస్క్ ఫేస్ చేయలేకపోతున్నారు ఇప్పుడు. ఇదివరకు రోజుల్లో ఆ మనిషిగానే యాక్ట్ చేసేవాడు సరిపోయేది. ఇప్పుడు అలా కాదు, క్యారెక్టర్లో ఎంటర్ అవ్వాల్సింది కంపల్సరీ. ఇవాళ సొసైటీ కూడా అదే కోరుకుంటుంది సినిమా ఫీల్డ్లో. సో మనం ఏ యాటిట్యూడ్, ఏ బాడీ లాంగ్వేజ్ చూసుకున్నా కూడా దానిలో ఫస్ట్ కావాల్సింది నిజాయితీ, సెకండ్ వన్ నమ్మకం. మనం కోరుకునేది కరెక్ట్. మనం ఎవరికి చెడు చేయటానికి ఏమీ కోరుకోవటం లేదు. మనం ఎదుటి మనిషికి మంచిగా కోరుకుంటున్నాం. సో డెఫినెట్గా దేవుడికి ఇది ఇష్టమైన పని. ఇట్ విల్ గివ్ కాన్ఫిడెన్స్ టు అస్. దేవుడికి ఇది ఇష్టమైన పని, మన కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అంతే కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, దేవుడికి ఇష్టమైన పనికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇదే బాడీ లాంగ్వేజ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.